గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాషీ తేజు బ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇప్పుడైతే నా ఫేస్ మీరు చూస్తున్నారు కదా, నా ఫేస్ అంతా కొంచెం ట్యాన్ అయి ఉంది. అంటే కొంచెం బ్లాకే అనమాట. ఆబ్వియస్గా నేను ముత్తుకూరులోగా మామిడిపల్లిలో ఉన్నానంటే నా కలర్ చాలా చేంజ్ అవుతుంది అనమాట, కోరికి ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ సాల్టీ వాటర్ కదా, అస్సలు నాకు పడవు. ఆటోమేటిక్గా కొంచెం నా టోన్ అనేది మారుతుంది. అండ్ ఈరోజు అయితే నేను మీకు అంతకుముందు చూపించుంటాను ఆల్ గుడ్నెస్ నుంచి నేను గ్రీన్ క్లే మాస్క్ చూపించాను అండ్ బీట్రూట్ మాస్క్ కూడా మీకు రివ్యూ చూపించాను కదా. ఇది నాకు వాటితో పాటు ఫ్రీగా వచ్చిందనమాట ప్రోడక్ట్. ఆల్ గుడ్నెస్ స్విస్ లవ్ గోల్డ్ గ్లో ఫేషియల్ కిట్ విత్ సాఫ్రాన్ కలిసి ఉంటుందంట దీంట్లో వచ్చి. ఇది గోల్డ్ ఫేషియల్. మన చిన్నప్పుడు 90sలో కిడ్స్ అందరికీ గోల్డ్ ఫేషియల్ అంటే అస్సలకి మామూలు ఒక రేంజ్ ఆఫ్ లెవెల్ ఉండేదన్నమాట. గోల్డ్ ఫేషియల్ చేయించుకున్నారు అంటే అప్పుడు అందరూ ఎవరి పెళ్ళిళ్ళు జరిగినా కానీ గోల్డ్ ఫేషియల్ చేయించుకోవాలనే వాళ్ళు. కాకపోతే గోల్డ్ ఫేషియల్ అనేది అన్ని స్కిన్ వాళ్ళకి అస్సలకి వర్కౌట్ కాదనమాట. కొంచెం బ్లాకిష్ ఉంటారు చూడండి, చాలా బ్లాకిష్ అంటే బ్లాక్, కొంచెం ఫేర్ అట్లా వైటిష్గా మారుతూ వస్తుంటారు కదా. బ్లాక్ వాళ్ళకి అంటే మరీ బ్లాక్ ఉన్న వాళ్ళకి, నేను ఎవరిని బ్లాక్ అని చెప్పి కించపరచడం లేదనమాట. ఇక్కడ నార్మల్గా బ్లాక్గా ఉన్న వాళ్ళకి అనమాట గోల్డ్ ఫేషియల్ అంత సెట్ కాదు. ఎందుకంటే గోల్డ్ ఫేషియల్ ఇంకా కొంచెం డార్క్నెస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది కొంచెం ఫేర్గా ఉన్న వాళ్ళు యూజ్ చేశారంటే వాళ్ళకి గోల్డిష్ స్టైలిష్గా గోల్డిష్గా కొంచెం కనిపిస్తారు. అండ్ ఇప్పుడు దాకా నాకైతే తెలీదు, నేను ఇట్లాగా రివ్యూస్లో చూస్తూ ఉంటే అక్కడ వాళ్ళు కొంతమంది చెప్పినవే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను అనమాట. నేనైతే ఇప్పుడు దాకా ప్యాకింగ్ కూడా ఓపెన్ చేయలేదు. చూసారా, ఇది చాలా రోజులు అయింది కానీ ఇది నేను ట్రై చేయలేదు. ఇది కూడా మీకు రివ్యూ చూపిద్దాము ఈరోజు అని చెప్పి అనుకుంటున్నాను. ప్యాకింగ్ కూడా ఓపెన్ చేయలేదు చూడండి, అలాగే ఉంది. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే గోల్డ్ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ ప్రీమెచ్యూర్ ఏజింగ్. మనకి ప్రీమెచ్యూర్ ఏజింగ్ కాకుండా చూసుకుంటుంది. అంటే మనం ఇప్పుడు 40 అనుకోండి, మనం 40 అని ఎవరికి తెలియదు అనమాట, 30 లాగే ఉంటాము. అలాంటివి మీ మెచ్యూర్ ఏజింగ్ కానికుండా చూసుకుంటుందంట. సాఫ్రాన్ హెల్ప్స్ ఇన్ స్కిన్ బ్రైట్నింగ్. దీంట్లో సాఫ్రాన్ కూడా మిక్స్ అయిందంట. మన స్కిన్ బ్రైట్నింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు బ్లాకిష్ ఉన్నా కానీ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చేయకండి, నేను లాస్ట్లో చెప్తాను కదా నాకు ఎలా వర్కౌట్ అయింది అని చెప్పి, అప్పుడు ట్రై చేయండి, ఓకేనా. అండ్ ఆప్రికాట్ హెల్ప్స్ బఫ్ అవే డెడ్ స్కిన్ సెల్స్ అండ్ ఇంపాక్ట్స్ రేడియన్స్. దీంట్లో ఆప్రికాట్ కూడా యూజ్ చేస్తున్నారంట. మన స్కిన్ రేడియన్స్ని ఇంప్రూవ్ చేస్తుందంట బాగా. డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా, అవి చాలా చాలా క్లియర్ చేస్తుందని చెప్తున్నారు. ఇది నార్మల్ నుంచి ఆయిలీ స్కిన్ టైప్స్ వాళ్ళకి అందరికీ యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యూజ్డ్ విత్ గుడ్నెస్ ఆఫ్ ఆర్బ్స్. 34 grams అనమాట ఈ ప్యాకెట్. ఇది నేను యూజ్ చేస్తాను, మీకు చూపిస్తాను ఎలా వేసుకుంటాను కూడా, ఎలా మిక్స్ చేయాలి అని వెనకాల ఇచ్చినారనమాట. ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తాను అనమాట. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుని అప్లై చేసి మీకు చూపిస్తాను. ప్రెసెంట్ అయితే నా ఫేస్ మీద ఏమీ లేదు, చూసారా. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుని వచ్చి మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇలాగొచ్చి ఒక 5 ఉన్నాయి దీంట్లో. వర్షం పడుతూ ఉంది గైస్, క్లైమేట్ చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో, ఎంత బాగుందో కదా. ఇట్లాగొచ్చి 5 ప్యాకెట్స్ అయితే ఇచ్చున్నారు. గోల్డెన్ ఫేషియల్ అంటే అన్నీ కలిపి చేయాలి గైస్ మనం. ఇదంతా ఒక ఫేషియల్ కిట్ అనమాట. ఇవన్నీ కలిపి చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలో మొత్తం ప్రాసెస్తో చూసుకొని చేద్దాము. ఇక్కడ వచ్చి 1 అని ఇచ్చినారు గైస్. ఫస్ట్ వచ్చి గోల్డ్ ఫేషియల్ కిట్ విత్ సాఫ్రాన్. ఫస్ట్ వచ్చి ఇది చేయాలి. అండ్ నెంబర్ 2 గ్లో ఫేషియల్ కిట్ విత్ సాఫ్రాన్ స్క్రబ్ అనమాట. ఇది ఫస్ట్ ఇది క్లెన్జర్, నెక్స్ట్ ఇది స్క్రబ్. అండ్ థర్డ్ వచ్చి గోల్డ్ ఫేషియల్ కిట్ విత్ సాఫ్రాన్ క్రీమ్ అనమాట, ఫేస్కి క్రీమ్. అండ్ ఫోర్త్ వచ్చి గోల్డ్ ఫేషియల్ కిట్ విత్ మడ్ మాస్క్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి SPF లోషన్ అనమాట. మొత్తం అయిపోయిన తర్వాత SPF లోషన్ అప్లై చేసుకోవాలి. ఇవి గైస్ ప్రెసెంట్ ఈ 5 యూజ్ చేయాలన్నమాట. మనం ఫేషియల్ చేసుకుంటాం కాబట్టి ఫేషియల్లో 5 స్టెప్స్ అనమాట. క్లెన్జింగ్, స్క్రబ్, క్రీము, మడ్ మాస్క్ అండ్ SPF లోషన్. ఈ 5 యూజ్ చేసి ఇప్పుడు మనం గోల్డెన్ ఫేషియల్ చేస్తున్నాను నేను. చూడండి మీరు కూడా ఎలా చేస్తాను. నేను కూడా ఫస్ట్ టైం ఫేషియల్ చేస్తున్నాను గైస్, ఓకేనా.
ఈ ప్యాకెట్లో ఈ 5 ఉన్నాయన్నమాట. లెట్స్ స్టార్ట్ ద గైస్. ఫస్ట్ క్లెన్జింగ్ తో స్టార్ట్ చేద్దాము. నేను ఫేస్ వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట, క్లెన్జింగ్ దీంట్లోనే ఉంది కాబట్టి ఫస్ట్ దీంతోనే ఫేస్ వాష్ చేద్దాం. ఓకేనా, స్టే ట్యూన్. ఫుల్ గా వీడియో చూడండి. ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. ఓకేనా, రివ్యూ చూసే ముందు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ ఇలా ఉంటుందని చెప్పి. ఓపెన్ చేయగానే ఇట్లా 5 ప్రోడక్ట్స్ కనిపించాయి. ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకోవాలి. ప్రతిదీ మనం మినిమం 10 మినిట్స్ ఖచ్చితంగా చేయాలి గైస్. అది క్లీనింగ్ కావచ్చు, స్క్రబ్బింగ్ కావచ్చు, అండ్ క్రీమ్ కావచ్చు, మాస్క్ కావచ్చు, SPF లోషన్ కావచ్చు, ఇవన్నీ కనీసం 10 to 15 మినిట్స్ ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మన స్కిన్ మీద మనకు గ్లో తెలుస్తుంది అనమాట. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్లెన్జింగ్తో. ఇప్పుడైతే ఫస్ట్ పార్ట్ మన గోల్డెన్ ఫేషియల్లో మనం చేయాల్సింది వచ్చి క్లెన్జింగ్ అనమాట. నేను అన్ని నోట్తోనే తీస్తాను గైస్. మా మమ్మీ కూడా తిడుతూ ఉంటుంది, అన్ని నోట్ ఉపయోగిస్తావు, సిజర్ ఉంది కదా ఇంట్లో అని. క్రీమీగా చాలా సాఫ్ట్గా ఉంది క్లెన్జింగ్ అని చూడడానికి మాత్రమే గైస్. ఒక ప్యాకెట్ 1 మెంబర్కి సరిపోతుంది అనమాట. దాన్ని ఎత్తిపెట్టకండి. స్మెల్ అయితే చాలా వరస్ట్గా ఉంది. వన్స్ మీరు స్క్రబ్ చేయడం స్టార్ట్ చేశారంటే, క్లెన్జింగ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, స్క్రబ్ అంటే మీరు రుద్దుతారు కదా, అట్లా చేసినప్పుడు మీరు డౌన్వర్డ్ నుంచి అప్వర్డ్కి చేయండి. అండ్ కొన్ని మసాజింగ్ టెక్నిక్స్ మీకు తెలుసుంటే చేయండి. మన ఫేస్ మీద ఎంత డస్ట్ ఉందో మనకు అప్పుడు అర్థమవుతుంది. మీరు వన్స్ క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఎలా ఉందంటే, అట్లా మీకు చూపిస్తాను చూడండి. సైడ్ లుక్ పొడిగా రాలిపోతుంది గైస్. నేనైతే కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టినాను కాబట్టి మీకు చాలా ఫాస్ట్ చేసినట్టు చూపిస్తుంది. వీడియో ఎక్కువ అవుతుందని చెప్పి నేను కొంచెం ఫాస్ట్ మోషన్ పెట్టాను. మీకు ఒక 10 మినిట్స్ ఖచ్చితంగా మసాజ్ చేసినట్టు చేసుకోండి. మీకు మొత్తం మీ ఫేస్ మీద ఉన్న డస్ట్ మొత్తం చాలా క్లియర్గా పోతుంది. ఈ క్లెన్జింగ్ తర్వాత ఎంత సాఫ్ట్ అయిందో నా లుక్ అయితే మీరు చూడొచ్చు. అస్సలకి మీరు క్లీనింగ్ తర్వాత కూడా నాకు ఆ పొడిగా ఉన్నవి అస్సలకి పోలేదన్నమాట. ఇది ఒక్కటే మైనస్ అనిపించింది నాకు. అండ్ ఆఫ్టర్ అయితే మనం స్క్రబ్ స్టార్ట్ చేయాలి గైస్. ఈ స్క్రబ్ చేసిన తర్వాత ఆ పౌడర్గా నాకు అతుక్కో ఉందని చెప్పాను కదా, క్లెన్జింగ్లోది అస్సలకి లేదనమాట. స్క్రబ్బింగ్ తర్వాత ఈ స్క్రబ్లో చాలా పార్టికల్స్ ఉన్నాయి. కొంచెం రఫ్ ఉంటుంది కదా స్క్రబ్ అంటే. మన డస్ట్ పార్టికల్స్ పోవాలి, మన ట్యాన్ పోవాలి, అండ్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అన్నీ పోవాలన్నమాట స్క్రబ్ యూజ్ చేసేటప్పుడు. అందుకని చెప్పి ఇది ఎలా ఉందంటే లైట్గా, మరీ అంత హార్ష్ పార్టికల్స్ కాదు, లైట్ పార్టికల్స్. అసలుకి నాకు అది రుద్దుకుంటుంటే ఒక పక్క హ్యాండ్స్ నొప్పులు, అది కాకుండా నాకు ఎంత చేతుల నొప్పులు వచ్చాయంటే, నేను ఎప్పుడు అంతసేపు క్లెన్జింగ్ ఒక 10 మినిట్స్ ఎప్పుడు చేయలేదు గైస్. 5 మినిట్స్ కాదు, 2-3 మినిట్స్లోనే నేను ఫేస్ వాష్ చేస్తాను. అట్లాంటిది ఒక 10 మినిట్స్ ఫేస్ వాష్ చేశాను. స్క్రబ్ ఒక 10 మినిట్స్ చేశాను అనమాట. నెక్, ఇయర్స్కి, ఫేస్కి మూడిటికి అప్లై చేయండి గైస్. ఎప్పుడు మాస్క్ వేసుకున్నా కదా, ఫేస్ మాస్క్ కావచ్చు ఏదైనా సరే, నెక్, ఇయర్స్ మెయిన్ అన్నమాట. మన ఫేస్తో పాటు, మన డ్రెస్సింగ్ సెన్స్తో పాటు మనకి కనిపించేది నెక్, ఇయర్స్ బాగా కనిపిస్తాయి. మన నెక్ని కవర్ చేయలేం, ఇయర్స్ని కవర్ చేయలేం కాబట్టి స్కిన్ కేర్ అనేది నెక్తో పాటు, ఫేస్తో పాటు నెక్, ఇయర్స్కి కూడా తప్పకుండా యూజ్ చేయాలి. మీరు స్క్రబ్ ఐస్ కింద, అంటే ఐస్ కింద మరీ కింద కాదు, మనకి నోస్కి అటు సైడ్ ఎక్కువ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ చిన్ ఉంటుంది కదా, చిన్కి లిప్కి మధ్యలో అక్కడ కూడా వైట్ హెడ్స్ చాలా ఉంటాయి అన్నమాట. మీకు ఎక్కడెక్కడ వైట్ హెడ్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ కొంచెం ట్యాన్ ఎక్కువ పడుతుంది అని మీకు అర్థమవుతుంది కదా, ఎవరి ఫేస్ వాళ్ళకి వాళ్ళు అలా యూజ్ చేసుకోండి. ఓకేనా. నేను 15 మినిట్స్ స్క్రబ్ చేశాను. మీకు 15 మినిట్స్ చూపించాలంటే ఒక్కొక్కటి 15 మినిట్స్ అంటే 1 అవర్ పడుతుంది, 1 అవర్ పైనే పడుతుంది వీడియో. అందుకని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తానమాట. ఈ స్క్రబ్ అయితే గాయ్స్ అసలుకి కాసేపుకి ఏమైపోయిందంటే థిక్ లేయర్ లాగా ఫామ్ అయిపోయింది అనమాట. నేను దీంట్లో కొన్ని డీమెరిట్స్ కూడా చెప్తాను. ఫేషియల్ వచ్చి లాస్ట్కి మనకి రబ్బర్ ఎలాగ అతుక్కోబోతుంది కొంచెం కాలిన తర్వాత, అలాగ అయిపోయింది అనమాట. అండ్ స్క్రబ్ అయితే ఎంతసేపు నేను ఫేస్ వాష్ చేశాను చెప్పలేనమాట, అంతసేపు నింది. ఇప్పుడైతే అతి కష్టంతో ఈ స్క్రబ్ని క్లీన్ చేశాను అనమాట. అంత కష్టానికి ఫలితంగా నా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ క్లీన్ అయిపోయాయి. చాలా సాఫ్ట్గా ఉందన్నమాట ఫేసు. కష్టానికి ఫలితం దక్కుతుంది అంటారు కదా, ఇదే అనమాట. అండ్ ఇప్పుడైతే మన థ్రాట్ పోర్షన్కి వచ్చేద్దాం. క్లెన్జింగ్ అండ్ స్క్రబ్ తర్వాత మనకు ఉండేది క్రీమ్ అనమాట. ఈ క్రీమ్ అనేది మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఎంత సాఫ్ట్ ఉంటుందంటే వెన్నపూస కరిగిపోతుంది అంటారు కదా, అంత సాఫ్ట్ ఉంటుంది. ఈ క్రీమ్తో ఎవరైనా మనకి మసాజ్ చేశారనుకోండి ఎంత బాగా నిద్ర వస్తుందో చెప్పలేనమాట. స్క్రబ్ చేసుకున్న తర్వాత వెంటనే మీరు క్రీమ్ అప్లై చేయండి. 10 మినిట్స్ పాటు మీ సర్క్యులర్ మోషన్ తోటి ఫేస్, ఆల్ ఓవర్ ఫేస్ మీరు సర్క్యులర్ మోషన్స్ తోటి క్లీన్ చేయాల్సి వస్తుంది అనమాట.
ఎంత బాగా మీరు స్కిన్లోకి ఇన్లెట్ చేస్తారో అంత గ్లో అనేది వస్తుంది. మధ్యలోనే ఎప్పుడు వాటర్తో వాష్ చేయకండి. 10 మినిట్స్లో మీరు మొత్తం కంప్లీట్గా వైట్గా కనిపిస్తుంది కదా, వైట్ కాస్ట్ మీకు కనిపించకూడదు అనమాట. ఫేస్ మొత్తం అది అబ్జర్వ్ చేసుకొని మీకు ఎంత సాఫ్టీనెస్ వస్తుందంటే తర్వాత థిక్ పేస్ట్ అయిపోతుంది అనమాట. మీకు ఫస్ట్ చాలా లిక్విడ్గా ఉంటుంది, తర్వాత చూస్తుంటే థిక్ పేస్ట్ అయిపోయి మన ఫేస్ స్టిఫ్గా అయిపోతుంది. ఇప్పుడైతే మనం వాటర్ తోటి ఎప్పుడు వాష్ చేయకూడదు గైస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్రీమ్ అప్లై చేసిన తర్వాత వాటర్ వాష్ చేయకూడదు. దాన్ని మనం వైట్ వైప్తో కానీ లేకపోతే టిష్యూతో కానీ క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు వాటర్తో వాష్ చేశారంటే మన క్రీమ్కి ఉన్న పవర్ అంతా పోతుందన్నమాట. మన ఫేస్కి కొంచెం గ్లో అనేది తగ్గుతుంది. అందుకని వాటర్తో ఎప్పుడు వాష్ చేయకండి. మీరు స్క్రబ్ వాష్ చేయండి, క్లెన్జింగ్ వాష్ చేయండి, కానీ క్రీమ్ని మాత్రం వాష్ చేయకూడదు. ఓకేనా. ఇప్పుడైతే మనం 4th టాస్క్లోకి వెళ్ళాలన్నమాట. మాస్క్ వేసుకోవాలి. మాస్క్ వేసుకునే ముందు వైప్ తోటి మొత్తం క్లీన్ చేసుకొని క్రీమ్ అనేది లేకుండా మొత్తం క్లియర్ చేసుకోండి. ఆల్రెడీ మన ఫేస్లోకి అది చాలా బాగా వెళ్ళుంటుంది అనుకోండి. మీరు ఈ పని చేయండి. నేను ఒక టిప్ చెప్తాను, ఈ వీడియో లాస్ట్లో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా. ఇప్పుడైతే మనం 4th స్టెప్కి వచ్చేద్దాం. మాస్క్ అనమాట. ఈ మాస్క్ అనేది చాలా చాలా థిక్ పేస్ట్ లాగా ఉంటుంది, లైట్ స్మూత్నెస్ ఉంటుంది మనం అప్లై చేసుకోవడానికి. వన్స్ మనం వన్ సైడ్ అప్లై చేసి సెకండ్ సైడ్కి వెళ్ళే లోపల ఏమవుతుందంటే అది చాలా చాలా స్టిఫ్గా అయిపోతుంది. మీకు వన్ టిప్ చెప్తాను, ఎప్పుడైనా ఏ మాస్క్ వేసుకున్నప్పుడైనా మీరు అంటే షీట్ మాస్క్ కాకుండా ఇట్లాంటి మాస్క్ వేసుకుంటారు కదా, ముల్తానీ మట్టి అట్లా గ్రీన్ క్లే మాస్క్ ఇట్లాంటి యూజ్ చేసినప్పుడు ఎప్పుడు మాట్లాడొద్దు, కదలొద్దు, మీరు ఆరవద్దు, ఏమీ చేయకూడదు అనమాట. ఒక 10 మినిట్స్ అలాగే కదలకుండా ఉండాలి. అలా మాట్లాడితే ఏమవుతుందంటే మనకి ముడతలు పడ్డము అలాంటివి జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే మన స్కిన్ అనేది స్టిక్ అయిపోయి ఉంటుంది కదా, చాలా హార్డ్ ఉంటుంది. అట్లాంటప్పుడు మాట్లాడారంటే చాలా చాలా వ్రింకిల్స్ వస్తాయన్నమాట మనకి. అట్లా రాకుండా ఉండాలంటే మీరు మాట్లాడకండి. అండ్ ఇప్పుడైతే మాస్క్ అప్లై చేసేసాను. ఒక 10 మినిట్స్ ఖచ్చితంగా ఉంచుకోండి. 10 మినిట్స్ ఖచ్చితంగా ఉంచుకోవాలి గాయస్, ఎందుకంటే మనకి కనీసం అది అప్లై చేసిన పవర్ అన్న మనకి ఫేస్లోకి ఇంక్లూడ్ అవ్వాలి కదా, అలా ఉండాలి. ఇది గోల్డెన్ మాస్క్ 4th స్టెప్కి వచ్చేసాను అనమాట. చాలా చాలా ఈజీ వచ్చి 4th స్టెప్ అయ్యి మాస్క్ వేసుకొని ఒక 10 మినిట్స్ పొనుకోవచ్చు. మనం స్క్రబ్ చేయాల్సిన అవసరం ఉండదు. వాష్ చేసుకునేప్పుడు కొంచెం మిల్క్ కానీ అండ్ కొంచెం రోజ్ వాటర్తో కూడా మీరు స్క్రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవచ్చు. అస్సలకి మాట్లాడొద్దు. చూసారంటే మొత్తం గట్టిగా అవుతుంది అసలుకి నా ఫేస్, అస్సలకి కదలనివ్వలేదు. 10 మినిట్స్ ఒక వీడియో చూసాను అనమాట, 10 మినిట్స్ తొందరగా అయిపోతుందని చెప్పి. అక్కడక్కడ ఇంకా కొంచెం చెమ్ము ఉందన్నమాట. అండ్ మీరు 15 మినిట్స్ కానీ ఉన్నారంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మీకు వాష్ చేసుకోవచ్చు. మీకు ఫేస్ ఎలా ఉందో చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే ఫేస్ ఎంత క్లియర్గా ఉందో చెప్పలేను. ఆల్రెడీ నా గోల్డిష్ కలర్లోకి నా ఫేస్ రన్ అయింది, మీకు అర్థమవుతుంటుంది వీడియో చూస్తుంటే. అస్సలైన కథ ఇప్పుడే స్టార్ట్ అయింది గైస్. ఇప్పుడు దాకా మీరు క్లెన్జింగ్ కానీ స్క్రబ్ కానీ క్రీమ్ కానీ మాస్క్ కానీ ఇవేమీ స్క్రబ్ చేసి ఉండరు. ఈ SPF లోషన్ అనమాట, గోల్డెన్ ఫేషియల్ కిట్ ఆల్ గుడ్నెస్ వాళ్ళ SPF లోషను అబ్జర్వ్ అవ్వాలంటే 15 మినిట్స్ లిటరల్గా నేను స్క్రబ్ చేశాను సర్క్యులర్ మోషన్స్ తోటి. అస్సలకి వైట్ కాస్ట్ పోలేదు గైస్. అసలు మన ఫేస్ వాష్ చేయకూడదు అనమాట. ఫేషియల్ ఎప్పుడు చేసినా కానీ మన ఫేస్ వాష్ చేసుకోకూడదు. ఒక 6-7 అవర్స్ వరకు చేసుకోవాలి. టిప్ చెప్పాను కదా, మీరు ఎప్పుడు ఫేషియల్ చేసుకున్నా ఏ మాస్క్ వేసుకున్నా ఏది వేసుకునేటప్పుడైనా ఫస్ట్ మీరు ఫేస్ని హాట్ వాటర్ తోటి క్లీన్ చేసుకోండి. హాట్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత అప్లై చేశారంటే మీ ఫేస్ మీద ఉన్న పోర్స్ ఉంటాయి కదా ఓపెన్ అవుతాయి అనమాట. హాట్ వాటర్ తోటి మొత్తం ఫేషియల్ అయిపోతుంది కదా, ఒక 6-7 అవర్స్ తర్వాత కోల్డ్ వాటర్తో కానీ ఐస్తో కానీ రోల్ చేసుకోండి. మీకు ఎంత లుక్ అనేది మారిపోతుంది అనమాట. అంత కష్టపడి చేసుకుంటున్నప్పుడు స్కిన్ దాన్ని తీసుకోవాలి కదా, తప్పకుండా ఇది పాటించండి గాయస్. ఇప్పుడైతే సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకున్నాను అనమాట. వాళ్ళు ఇచ్చింది మన స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అయ్యేంత వరకు సన్ స్క్రీన్ అప్లై చేయాలి. ఎప్పుడైనా గోల్డెన్ మాస్క్ వేసిన తర్వాత 2-3 డేస్ 1 or 2 డేస్ తర్వాతే మీకు లుక్ తెలుస్తుంది అనమాట. రేపు మార్నింగ్ నా గ్లో ఎలా ఉంది, ఈవినింగ్కి ఎలా ఉంది మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో. మెయిన్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడైనా గోల్డెన్ ఫేషియల్ కిట్ మీరు వేసేటప్పుడు ముందు ఓపిక తెచ్చుకోండి గైస్. మినిమం 1 అవర్ కావాలన్నమాట. ప్రతి ప్రోడక్ట్ మనం 10 మినిట్స్ స్క్రబ్ చేయాలి, 10 మినిట్స్ క్రీమ్ స్క్రబ్ చేయాలి, తర్వాత మాస్క్ స్క్రబ్ చేయడం కానీ మాస్క్ 10 మినిట్స్ పాటు కదలకుండా ఉంచి తర్వాత మన స్క్రబ్బింగ్ చేయడము. సన్ స్క్రీన్ మొత్తం మన ఫేస్లోకి బాగా ఇన్లర్జ్ అవ్వాలంటే మనకి చాలా చాలా ఓపిక కావాలన్నమాట. చేతులు నొప్పులు పుడతాయి, పర్లేదు, మనకి మన ఫేస్ గ్లో వస్తుందని ఖచ్చితంగా చేస్తాం, కానీ ఓపిక ఉన్నప్పుడే చేసుకోండి. ఓకేనా. రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో మీకు లుక్ చూపిస్తాను. ప్రజెంట్ అయితే నా ఫేస్ చాలా క్లీన్గా ఉంది,
చాలా క్లీన్గా చాలా స్మూత్గా ఉందనమాట. మార్నింగ్ నా గోల్డెన్ లుక్ వస్తుందా లేదా అని చూద్దాము. ఈ ఆల్ గుడ్నెస్ ఫేషియల్ కిట్ మాస్క్, గోల్డ్ కిట్ మాస్క్ పనిచేసిందా లేదా రేపు మార్నింగ్ తెలుస్తుంది అనమాట మనకి. స్టే ట్యూన్ గైస్ గుడ్ మార్నింగ్. ఇప్పుడే నిద్ర లేచాను అనమాట, మీకు గ్లో చూపిద్దామని. చూడండి గైస్, నాకు మొహం అంతా గోల్డిష్గా ఉంది. నేను ఇంకా బెడ్ మీద నుంచి కూడా దిగలేదనమాట. నేను ఫేషియల్ చేసిన తర్వాత ఇంకా ఫేస్ వాష్ చేయలేదనమాట. సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత లాస్ట్గా నేను అలాగే పనుకున్నాను. ఇంకా తర్వాత ఫేస్ వాష్ అప్లై చేయలేదు. అసలుకి ఎంత గ్లాస్ స్కిన్ ఉంటుంది కదా, గ్లాస్ స్కిన్ అలా షైనింగ్ ఉందనమాట. ఎంత బాగుందో గైస్ అసలు నా ఫేస్ ఇప్పుడు. అసలు నేను ఫేస్ వాష్ లేదు దోండి, ఇంకా బెడ్షీట్స్ కూడా ఇంకా ఏమీ తీయలేదనమాట. అండ్ మా అమ్మను చూడండి వచ్చి ఇక్కడ నిలబడుకుంది. హాయ్ చెప్పమ్మా. ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటాను. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. క్లియర్గా తెలుస్తుంది కదా గోల్డిష్నెస్. అండ్ నా ఫేస్ నిన్న చూడండి ఎలా ఉండిందో, ఇప్పుడు చూడండి అసలు మార్నింగ్ లేచినా కూడా ఇంత క్లియర్గా గ్లాస్ లాగా షైనింగ్గా ఉందన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా చేతులు నొప్పులు పుట్టాయి గాయస్. అరగంట సేపు ప్రతి ప్రోడక్ట్ 10 నిమిషాలు రుద్ది చేతులు లిటరల్గా నొప్పి అనమాట. ఫేస్ వాష్ చేసుకొని వస్తాను, ఓకేనా గాయస్. ఫేస్ వాష్ తర్వాత లిప్ గ్లాస్ వేసుకున్నాను, కొంచెం లైట్గా డ్రై అయిపోయాయి అనమాట. నా ఫేస్ చూడండి గాయస్ ఎంత క్లియర్గా ఉంది. ఇదంతా చూడండి గోల్డిష్నెస్ అండ్ పింపుల్స్ కూడా తగ్గిపోయాయి. నిన్నంతా లేసుకో ఉన్నాయి కదా. తుఫాన్ లాగుందనమాట, విపరీతంగా పడుతుంది గాయస్. అసలుకి అక్కడ వరకు తడిచిపోయింది. ఈ ఫేషియల్ కిట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. చాలా ప్రైస్ కూడా చాలా తక్కువ, 150 or 120 సంథింగ్ అనమాట. మనము అక్కడికి వెళ్ళి చేసుకుంటే 1000 రూపీస్కి తక్కువ తీసుకోరు. అందుకనే ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఈ లుక్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ మేకప్ చేసుకున్నా కానీ దీని మీద మనకి చాలా చాలా బాగా లుక్ ఇస్తుంది. చాలా చాలా బాగుంది గైస్, చాలా ఫ్రెష్గా ఉందన్నమాట నాకు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కిట్ని ఇంట్లో. కాస్ట్ తక్కువ, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కొంచెం ఓపిక ఉంటే చాలన్నమాట. ఓపిక తెచ్చుకొని మీరు కానీ చేసుకున్నారంటే ఓకే గాయ్స్. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గాయ్స్. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.